కారణమైన డైరెక్టర్ ఆర్యన్ సుభాన్కి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగదీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వందనాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ బల్గం జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అంటూ ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మా జగదీష్ గారు ఇస్ హియర్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమాలకు ఎంటర్ అయినందుకు ఆ కళామ్మ తల్లికి పాదాభివందనం. మరి మీడియా సోదరులకు వాళ్ళకు కూడా నా పాదాభివందనం. మరి ప్రేక్షక దేవులకు అందరికీ నా పాదాభివందనం. నా పేరు బలగం జగదీష్. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మల్లన్న ఎలా చెప్తాడు, పూలు అమ్మినా పాలు అమ్మినా అని, అలాగే నేను కూడా చాలా కష్టపడి ఒక చిన్న స్టేజ్కి వచ్చిన. నేను కూడా పేపర్ వేసిన, పోస్ట్ మ్యాన్గా జాబ్ చేసిన, కొరియర్ బాయ్గా జాబ్ చేసిన, ఆఫీస్ బాయ్గా జాబ్ చేసిన, రకరకాల డ్యూటీలు చేసి ఈరోజు కూడా నేను ఒక ఎంప్లాయీనే. బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్లో నేను ఒక మేనేజర్ని. క్రాకర్ షాప్, దీపావళి తెలంగాణలో పెద్ద బిగ్గెస్ట్ అవుట్లెట్ అది. అనుకోని పరిస్థితిలో నాకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద సన్నజాజి అనే సినిమాలో గౌడ రామకృష్ణ గారు, జిఆర్కే రెడ్డి గారు డైరెక్షన్లో నాకు ఇదే శివారెడ్డి అన్న, మన చిత్రం సీను వీళ్ళంతా గ్రూప్, అందులో నేను కూడా ఒక మెంబర్. అందులో ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ నేను ఇక్కడికి ఈ సినిమా ఇండస్ట్రీలో టచ్ లేకుండా పోయినా. నేను ఇంకొకటి ఏమంటే, నేను ఒక మంచి క్రికెట్ ప్లేయర్ని, రంజీ లెవెల్ దాకా ఆడినాన్ని. అంబాటి రాయుడు నా దగ్గర, మేమిద్దరం అంటే నా ముంగట చిన్న పిల్లోడు నెట్స్లో నాతో పాటు ఆయనకి నేర్పిస్తుంటే కూడా అతనికి చెప్తుంటే, నువ్వు తప్పకుండా ఇండియా టీంకి సెలెక్ట్ అవుతావు రాయుడు, మంచిగా కష్టపడని చెప్పి మోటివేషన్ కూడా ఇస్తుంటే. సో నాకు ఇంట్లో ఒక చిన్న ఆర్టిస్ట్గా పోదామని ఒక చిన్న సినిమా ఏదంటే రైట్ అనే మూవీలో దివాకర్ మహాకాళి అని నా మిత్రుడు ప్రొడ్యూసర్, అతను నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిండు. ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేసావారా అంటే, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పోయి అందులో యాక్ట్ చేసిన. డైరెక్టర్ గారు నేను చేసినాక అన్నారు, అన్న మీరు సీనియర్ యాక్టర్ లెక్క చేస్తున్నారని చెప్పి నాకు ఆయన చెప్తూ నాకు చాలా సంతోషం వేసింది. అలా అనుకుంటా నాకు ఆర్యన్ ఒకరోజు కలిసిండు ఒక మిత్రుని ద్వారా. అందులో ఆర్యన్ నాకు ఒక కథ చెప్పిండు. సరే నేను ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూస్తా అని అట్లా ఒక 3-4 మంత్స్ టైం స్పెండ్ అయినాక, మీరే ఒక సినిమా మీరే చేయొచ్చు కదా సార్ నాకు అంటే, నాకు దీంట్లో ఏం తెలియదు కదా, చూద్దామని ఆలోచించి చిన్న బడ్జెట్ మూవీగా అనుకొని మేము స్టార్ట్ చేసినాం. కథ చేర్పులు అన్నీ చెప్పినాక అందులో కొన్ని చేంజెస్ చేసుకొని ఇద్దరము, దీంట్లో మళ్ళీ వలి కూడా పాత్రుడు అయిండు. తర్వాత కొన్ని కథలు చేంజ్ చేసి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాము. తర్వాత హీరోల గురించి అన్నీ వెతుకుతున్నాము. కనీసం ఒక 8-10 మంది దాకానే వెతికినామండి. ఎక్కడా సాటిస్ఫై కాలే మాకు లీలాప్రసాద్ మేనేజర్ అండి. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సార్ వరుణ్ సందేశ్ గారు ఉన్నారు, ఆయనను పెట్టుకుంటే బాగుండదు సార్ అంటే. యాక్చువల్లీ నేను మూవీస్ ఎక్కువ చూడండి, నేను థియేటర్ కూడా వెళ్ళాను అసలు. అట్లాంటి వరుణ్ సందేశ్ గురించి నాకు తెలుసు, హ్యాపీ డేస్ ఈ మూవీస్ అన్ని కుర్రాలు, కానీ నేను ఎప్పుడు థియేటర్లో పోయి చూడలే అతని సినిమాలు కూడా. సరే వరుణ్ సందేశ్ అంటే బాగా పేరున్న అతనే కదా, అతన్ని తీసుకుందాం, మళ్ళీ చేస్తుడు లేదో కానిస్టేబుల్ పాత్ర అని మాట్లాడితే, ఆర్యన్ సుభాన్కి అక్కడ పంపిస్తే స్టోరీ చెప్తే ఎంబడే ఆయన రియాక్ట్ అయ్యి చేద్దామని చెప్పారు. ఇక కథా చర్చలు జరుపుకున్నాము. వరుణ్ సందేశ్ గారు ఒప్పుకోవడము, నిజంగా వరుణ్ సందేశ్ ఈ క్యారెక్టర్లో ఒదిగిపోవడం చాలా సంతోషము. చాలా అద్భుతంగా నటించాడు. రియల్గా చెప్పాలంటే నేను సినిమాలో చూసిన కన్నా ఇక్కడ నిజంగా హీరో, మంచి మనసున్న మనిషి, చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్లీ ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. సో అలాగా ఆ జర్నీ మా సినిమా అన్ని విధాల మేము కష్టపడుకుంటూ చేసుకుంటూ ప్రతీది దగ్గరుండి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చినాము. ఈ సినిమా చాలా అద్భుతమైందండి. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక అవమానం మీద. అవమానిస్తే ఏం జరుగుతుంది అనేది మనకు ఒక మంచిది. అంటే ఈ సమాజంలో అవమానం తట్టుకోలేరు ఎవరు కూడా, చిన్న విషయంలో కూడా తట్టుకోలేరు. అదొక విషయము. ఇలా నటించిన ప్రతి ఒక్కరు, హీరోయిన్ కానివ్వండి, మా ఆర్టిస్ట్ భవ్య, తేజు, నిత్య కానివ్వండి, సూర్య ఉన్నారు, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, దువాసి మోహన్ గారు, కల్పలత గారు, మళ్ళా రవివర్మ గారు, సీనియర్ యాక్టర్ సూర్య గారు, ఇంకా చాలామంది ఇలా ఆర్టిస్టులు.
అలాగే ఇంట్లో అద్భుతమైన 4 సాంగ్లు అండి దగ్గరుండి చేయించుకున్నా అండి. ఇంట్లో ప్రత్యేకంగా సాంగ్ పోలీసుల డిపార్ట్మెంట్ మీద నేను దగ్గరుండి శ్రీనివాస్ తేజ గారితో రాయమని చెప్తే ఆయన భయపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయాలంటే నాకు చేతులు ఆడలేము సార్, నా కాళ్ళు చేతులు ఆడతలేం లేవని చెప్పారు. ఏం కాదు, నేను కొన్ని సజెషన్స్ ఇచ్చిన, వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు ఇవన్నీ ఆలోచించి రాయి అని చెప్పిన. అంటే సార్ ఎట్లా అంటే ఇంట్లో నాకు చాలామంది కానిస్టేబుల్ మీడియా మిత్రులు ఉన్నారు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కానిస్టేబుల్ కావాలని నాకు చాలా డ్రీమ్ ఉండే. నేను ట్రైనింగ్ కూడా పోయినా, రిటర్న్ టెస్ట్ కూడా రాసిన. కొన్ని అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల నేను ఆ డిపార్ట్మెంట్లోకి పోలేకపోయినా. అందులో తర్వాత ఆ సాంగ్ రాసినాక కొన్ని మార్పులు చేర్పు చేసి నల్గొండ గద్దర్ నరసన్న వాయిస్ పడితే ఈ సాంగ్కి న్యాయం జరుగుతుందని అన్నకు కాంటాక్ట్ కావడం జరిగింది. అన్న ఒప్పుకోవడము, నరసన్న ఒప్పుకోవడము, సాంగ్ పాడడం. అద్భుతమైన సాంగ్ అండి. ప్రతి కానిస్టేబుల్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు మనసును కరిగించే విధమైన సాంగ్ అది. దాని తర్వాత రామారావు, మోతుమూరి రామారావు అద్భుతమైన 2 సాంగ్స్ రాసిండండి. ఇంకా ఒకటి సాడ్ సాంగ్ ఉంటుంది, మన చంద్రబోస్ గారు హరిణి గారు కాంబినేషన్లో, ఇంకా రిలీజ్ కాలే, తొందరలోనే రిలీజ్ చేస్తాం. మళ్ళీ గీతామాధురి గారు ఒక ఐటమ్ సాంగ్ పాడడం జరిగింది. ఇంకోటి మేఘం కురిసింది సాంగ్ మన రమ్య బైరా గారు పాడిరండి. నలుగురు ఆర్టిస్టులు కూడా సింగర్స్ కూడా చాలా అద్భుతంగా పాడడం జరిగింది. ఈ సినిమాకు 4 పాటలు 4 భుజస్తంభాలు లాంటివండి. కథ విషయానికి వస్తే సినిమాలో కంటెంట్ 100% ఉందండి. మీకు 100% నచ్చుతుంది. ప్రేక్షక దేవుళ్ళకు కానీ మీడియా దేవుళ్ళకు కానీ తప్పకుండా మీరు ఈ సినిమా చూసి ఆదరించాలి. ఇంకోటండి, నేను ఈ సినిమాతో పెద్దగా ఏం ఆశిస్తలేను. నేను ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి రైటర్స్ కానీ వీళ్ళ యంగ్ అప్కమింగ్ వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను. అట్లాంటి వాళ్ళకి ముందుకు పోవాలి, యంగ్ జనరేషన్ ముందుకు రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే డైస్ ఆర్ట్స్, మన హర్ష, మాన్సి, రాజేష్ ఖన్నా, ఇంకా వాళ్ళ టీం మొత్తానికి నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే యంగ్ జనరేషన్. నేను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి మా సినిమా ప్రమోషన్కి మీరు ఆ ఈవెంట్కి రావాలి చేయాలని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన, చాలా అద్భుతంగా చేసిర్రు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేసుకుంటూ పోవాలి, ఒక స్థాయికి ఎదగాలని నా కోరిక. ఇంకోటి సిద్ధురెడ్డి గారు, ఇంకా కొంతమంది అందులో మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే వరుణ్ సందేశ్ గారు, ఈయన నాకు బ్రదర్ లాంటివాడు. నేను మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నా 100%. నాకు నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకంతోనే చెప్తున్నా. వరుణ్ సందేశ్ ఈస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ మూవీ. మీరందరూ ఆదరించారే. మీడియా మిత్రులకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ గారిని ఇంకోటండి చిన్న విషయం. నాకు ఈ సినిమా షూటింగ్కి టంగుటూరు శంకర్పల్లిలో నా మిత్రుడు శంబారెడ్డి లైన్ మేనేజర్ అండి. అతను దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాండి, లొకేషన్స్ కానీ ఏం కానీ. అనుకోని పరిస్థితిలో ఒక మూవీ షూటింగ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పాపం కాలిపోయి చనిపోయాడండి. అతను మా మధ్యలో లేడు, కానీ ఈ సినిమాలో అతనికి ఒక ఫోటో వేసి శ్రద్ధాంజలి ఘటించిన. ఎందుకంటే ఆయన మా మధ్యలో లేకున్నా నా హృదయంలో మాత్రం ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం, అన్న ఏడున్నా శంబారెడ్డి అన్న నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు మా హృదయాల్లో ఉండిపోతావు. ఎందుకంటే ప్రతి క్షణం మాకు అండగా నీడగా ఉండి కాపాడిండు, ప్రతి దాంట్లో హెల్ప్ చేసిండు. నీకు పాదాభివందనం అన్న శంబారెడ్డి అన్న. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పవన్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా